ఈరోజు మరి ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను. అనుదినము ప్రతిదినము ప్రతిరోజు కూడా ప్రభు యొక్క ప్రార్థనలు గడుపుతున్న మీ అందరూ నిజంగా ఎంతో ధన్యులు. ప్రభు మాటలు వినడానికి, పాట పాడుకోవడానికి, ప్రార్థనలు ఏకీవించడానికి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే మనకు కృపను అనుగ్రహించాడు. నిజంగా ఈరోజు అంటే ఇది మొదలుకొని మరి రాత్రికాల సమయం వరకు కూడా ప్రభువే మనకు తోడై ఉంటూ ఉన్నాడు. దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు మనము నడవలసిన మార్గం అంతట్లో కూడా మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఓ చక్కటి వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 55:8 దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా తలంపుల వంటివి మీ తలంపులు కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. నిజమే కదా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడి తలంపుల వంటివి మన తలంపులు కావు. మానవులమైన మన తలంపులు, మన ఆలోచనలు ఏదో ఉంటాయి. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో రీతిలో మన ఆలోచనలు వెళ్తుంటాయి. కానీ దేవుడి ఆలోచనలు స్థిరమైనవి, దేవుడి ఆలోచనలు రమ్యమైనవి, దేవుడి ఆలోచనలు నిత్యము నిలిచేటువంటి ఆ గొప్ప ఆలోచనలో ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ కొరకు ఈ మాటను దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడి యొక్క మాటలు అద్భుతమైనవి, అవి రమ్యమైనవి, అవి అమూల్యమైనవి. కాబట్టి అమూల్యమైన మాటల యందు, రమ్యమైన మాటల యందు ప్రతి ఒక్కరు హృదయం నిలిచి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడికి నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు, దేవుడికి నీవు సరెండర్ అయిపోయినప్పుడు ఆయన ఆలోచనలు, ఆయన చిత్తము, ఆయన తలంపులు నీ మీద నిలిచి ఉంటాయి. కాబట్టి నిలిచి ఉండే కృపను మరి ఎల్లవేళలా మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఆ కృపను విడిచిపెట్టుకోకుండా గట్టిగా పట్టుకోవాలని ప్రభు పేరట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నా. దాటిపోని కృపను, వీడిపోని కృపను, ఎడబాయిని కృపను దేవాతి దేవుడు ప్రతిదినము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుగ్రహిస్తున్న కృపలో ప్రతి ఒక్కరు ఉండాలి. మన తలంపులు ఎలా ఉంటాయి అనంటే, మానవులమైన మనకు అది కావాలి, ఇది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, పక్కన వారు ఇలా ఉన్నారు, మన ముందు వారు అలా ఉన్నారు, మనతో ఉన్నవారు ఇలా ఉన్నారనే ఆలోచనలు ఉండొచ్చేమో. కానీ దేవుడు ఆత్మీయంగా ఆలోచిస్తాడు, లోకపరమైనది ఆలోచించడు. లోకంలో ఉన్నదంతా కొంచెం ఉండి కొద్దిగా మాయమైపోతుంది. కానీ ఆత్మీయమైనది, శాశ్వతమైనది, స్థిరమైనది దేవుడిచ్చేటువంటి గొప్ప మాట అదే. కాబట్టి మొదట ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ నిలబడాలి, ఉండాలి. దేవుడి మాటలు ఏందో లక్ష్యం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు నడవాలని ప్రభు పేరట కూడా మీకు తెలియచేస్తూ ఓ పల్లవి పాట పాడుతూ ఆ తదుపరి మరి ప్రార్థనలు ఏకీవించడానికి ప్రయత్నం చేద్దాం. నా ఎడలా నీకున్న తలంపులన్నీ, నా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి, అవి రమ్యమైనవి, అమూల్యమైనవి, అవి రమ్యమైనవి, అమూల్యమైనవి. నిత్యము నన్నే చూచుచున్నావా నా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. నిత్యము నన్నే చూచుచున్నావా మా యేసయ్యా, మాకై నీవే తలంచుచున్నావా. మా ఎడలా నీకున్న తలంపులన్నీ, మా ఎడలా నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి, ఎంతో ఎంతో విస్తారమైనవి. మా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు. విశ్వాసముతో, నమ్మకముతో, యథార్థముగా ప్రభా నీ సముఖములో, దేవాలయంలో మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ ప్రార్థన మీరు మాకు ఇచ్చిన అధికారము చొప్పున ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు కదిలింప చేయండి, ప్రతి బిడ్డ మనస్సును మీరు మార్చండి ప్రభా. ప్రతి ఒక్కరి యొక్క తలంపు, ఆలోచనలు ప్రభా సత్యదేవుడైన యేసు వైపు మరలు కొల్పబడినట్లు సహాయం చేయండి. ఆదిలో ఉన్న దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అద్భుతములు చేయగలిగిన, సర్వశక్తి కలిగిన
దేవుడు, ఆది పితరులు ఆరాధించినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని నిత్య జీవపు వారసత్వపు హక్కును ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లు నీవు కృప చూపి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా. అయ్యా, నిత్య జీవమును ప్రభు వారిలో నిలిచి ఉండినట్లు అట్టి కృపా భాగ్యము ధన్యత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఎవరైతే ఈ లైవ్ ద్వారా ప్రభా నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు తెలుసుకోలేకపోతే ప్రభా తక్షణమే తెలుసుకున్నట్టు ఈ మాటల మకరందము ద్వారా ప్రభా ప్రతి ఒక్కరూ కట్టబడినట్లు నీవుండి సహాయము చేయమని అడుగుచున్నా. ఓ విశ్వాసము ద్వారా ప్రార్థన చేయించినప్పుడు ఈ ప్రార్థన ప్రభా వారికి ప్రాకారం వలె మేల్కొల్పు వలె ఉండి వారి మనోనేత్రములు తెరవజేయబడే నీ వైపు వారి హృదయాలు త్రిప్పబడినట్లు, కట్టబడినట్లు, నిలిచి ఉండినట్లు, స్థిరత్వం కలిగి బలపరచబడినట్లు నీవుండి సహాయములు చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నాదుడు ప్రేరక్షకుడైన యేసు ప్రభు శ్రేష్టమైన దివ్యమైన అమూల్యమైన గొప్ప నామములోనే ఏ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ముల మీ కుటుంబాలను దీవించునుగాక.